లాస్ట్ వీడియోలో మనం చూసాం కదండి, కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్ దాని యొక్క ప్రాబ్లం చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్ గురించి మనం చెప్పుకుందాం. కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్ మీన్స్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్. అంటే control charts drawn to the qualitative characteristic which cannot be measured quantitatively is called control charts for attribute. అంటే న్యూమరికల్గా దానిని మెజర్ చేయలేం, దానిని అది బాగుందా బాగాలేదా అలాంటివి మాత్రమే మనం చెప్పగలుగుతాం. అందులో ద కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్ ఆర్ యూజ్డ్ టు అబ్జర్వ్ ద అట్రిబ్యూట్స్ క్లాసిఫైడ్ వెదర్ దే ఆర్ డిఫెక్టివ్ ఆర్ నాన్ డిఫెక్టివ్. అది బాగుందా బాగోలేదా మాత్రమే మనం చెప్తాం. అందులో మనకి 3 ఉంటాయి. అవి ఏంటంటే ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్, control charts for fraction defectives, control charts for number of defective, control charts for number of defects per unit. ఇది ఏంటంటే లంసమ్గా అంటే లాట్ నెంబర్ ఆఫ్ కొనుక్కునేటప్పుడు దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. థర్డ్ది ఫస్ట్ది ఏంటంటే ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్, మైనర్గా ఉన్నది. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఒక 10 తీసుకున్నాం అనుకోండి, 10 మనం చెక్ చేసుకుంటూ వస్తాం. అందులో ఏదైతే బాగున్నాయో అవి మనం తీసుకుంటాం, బాగోలేనిది డిఫెక్టివ్ ఐటమ్ అని చెప్తాం. ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్ అని చెప్తాం. ఇప్పుడు మనం ఒక టెక్నిక్ ఉంటుందండి, ఎస్క్యూసీ అంటే ఏంటంటే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం ప్రాసెస్ కంట్రోల్, ప్రొడక్షన్ కంట్రోల్. ప్రాసెస్ కంట్రోల్ ఏంటంటే కంట్రోల్ చార్ట్స్ గురించి మనం చెప్పుకుంటూ వస్తాం. అలాగే ప్రొడక్షన్ కంట్రోల్ ఏం చేస్తాము, ఇన్స్పెక్ట్ చేసుకునేటప్పుడు దానిని యూజ్ చేసుకుంటూ వస్తాం. వేరియబుల్స్లో ఏమేమి ఉంటాయంటే మీన్, రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్. అలాగే అట్రిబ్యూట్స్లో ఏముంటుందండి, పి, ఎన్పి, సి. పి అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఫ్రాక్షన్ డిఫెక్టివ్స్. ఎన్పి లేదా డి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ సి నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్. ఇక్కడ ప్రాసెస్ కంట్రోల్లో మనం కంట్రోల్ చార్ట్స్ గురించి మాత్రమే చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ నేర్చుకుందాం అండి. కన్స్ట్రక్షన్ ఎలా నేర్చుకుంటాం అంటే కన్స్ట్రక్షన్ ఫర్ కంట్రోల్ చార్ట్స్ for NP and P charts. ఎక్కువగా దీనిని మనం ఎలా యూజ్ చేసుకుంటాం అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకుంటూ వస్తామండి. ఇక్కడ ఎలా ఉంటాయంటే n ఐటమ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయండి, n ఐటమ్స్. ఒక్కొక్కటి మనం నంబర్లో చెప్పుకుంటున్నాం కదండి, లాట్లో ఉంటాయి అని చెప్తాం కదా, లాట్ ఆఫ్. అలాగే లాట్ మీన్స్ నంబర్ ఆఫ్ వాల్యూస్, ఎన్ని ఉంటాయో చెప్పుకుంటాం, దానిని n అంటాం. ఏ శాంపుల్ ఆఫ్ n ఐటమ్స్ ఆర్ టేకెన్ ఏ ప్రొడక్షన్ ప్రాసెస్ హ్యావింగ్ ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్స్. ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్స్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి, p అని చెప్పుకున్నాం. ఇప్పుడు డిఫెక్టివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. డిఫెక్టివ్ ఐటమ్స్ని మనం ఎలా డెనోట్ చేసుకుంటాము, డి బి ద నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ఏ శాంపుల్ ప్రపోర్షన్ ఫర్ శాంపుల్. p అంటే ఏంటంటే d/n. ఇక్కడ మనం డీని చెప్పుకుంటున్నాం. డీని మనం ఎలా చెప్పుకుంటామని చెప్పాను, బైనామియల్ వేరియేట్ అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మనకు పారామీటర్ ఎలా ఉంటుందంటే బి మీన్స్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ NP, Q, D ఫాలోస్. ఇక్కడ డి అనేది ఏంటండి, మనం చెప్పుకున్నాం కదా నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్. డి ఫాలోస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ NPQ. ఇక్కడ మీన్, వేరియన్స్. అప్పుడు మీన్ వాల్యూ ఎంత అవుతుందండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి ఈక్వల్ టు NP. వేరియన్స్ ఏమవుతుందండి, వేరియన్స్ ఆఫ్ డి ఈక్వల్ టు NPQ అవుతుంది. మీన్ వాల్యూ ఎంతండి, NP, వేరియన్స్ వాల్యూ వచ్చి NPQ. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయింది. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే కంట్రోల్ లిమిట్స్ ఫర్ పీ చార్ట్. ఏం చెప్పుకుంటామండి, కంట్రోల్ లిమిట్స్ ఫర్ పీ చార్ట్. ఈ కంట్రోల్ లిమిట్స్ ఫర్ పీ చార్ట్లో మనం ఏమేమి చెప్పుకుంటామంటే ఇక్కడ కూడా ఎన్ని కేసెస్ ఉంటాయండి, 2 కేసెస్ ఉంటాయి. 2 కేసెస్లో ఫస్ట్ కేసు ఏంటంటే పాపులేషన్ ప్రపోర్షన్ అంటే ఇక్కడ ఏమొస్తుందండి, పీ ఈజ్ నోన్, పీ ఈజ్ నాట్ నోన్ చెప్పుకుంటాం. ఫస్ట్ మనం కేస్ 1, కేస్ 2 రెండు చెప్పుకుంటాం అండి. కేస్ 1 the population proportion P is known. అందులో కంట్రోల్ చార్ట్ CL ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P ఈక్వల్ టు క్యాపిటల్ P. LCL ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ P. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P అంటే మనకు తెలుసు కదండి, P మైనస్ 3 ఇంటూ
వేరియన్స్ ఆఫ్ పి. మనం లాస్ట్ దాంట్లో చూసుకున్నాం కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి ఈక్వల్ టు ఎన్పి, వేరియన్స్ ఆఫ్ డి ఈక్వల్ టు ఎన్పిక్యూ. ఇక్కడ వేరియన్స్ ఎంతండి? ఎన్పిక్యూ. పి మైనస్ 3 వేరియన్స్ ఆఫ్ పి వాల్యూ డి బై ఎన్, పి మైనస్ 3 బై 1 బై ఎన్ వేరియన్స్ ఆఫ్ డి. అప్పుడు ఏమవుతుందండి? పి మైనస్ 3 రూట్ ఓవర్ 1 బై ఎన్ స్క్వేర్ ఎన్పిక్యూ. ఈ ఎన్ స్క్వేర్ పోతే పి మైనస్ 3 రూట్ పిక్యూ బై ఎన్. అలాగే ఇంకోటి ఏం చెప్పుకోవాలండి? యూసీఎల్ ఏమవుతుంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పి ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ పి ప్లస్ 3 రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ డి బై ఎన్. అలాగే పి ప్లస్ 3 బై 1 బై ఎన్ స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ డి, పి ప్లస్ 3 1 బై ఎన్ స్క్వేర్. వేరియన్స్ ఆఫ్ డి అంటే ఎన్పిక్యూ. పి ప్లస్ 3 రూట్ పిక్యూ బై ఎన్. దిస్ ఈజ్ కాల్డ్ పాపులేషన్ ప్రపోర్షన్. పి ఈజ్ నోన్, సిఎల్, ఎల్సిఎల్, యూసిఎల్. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ మనం ఏం చెప్పుకోవాలి? కేస్ 2. కేస్ 2 ఎలా చెప్పుకుంటామో అక్కడ ఫస్ట్ కేస్ ఏంటండి? పాపులేషన్ ప్రపోర్షన్ పి ఈజ్ నోన్. ఇక్కడ ఏం చెప్పుకోవాలి? పాపులేషన్ ప్రపోర్షన్ పి ఈజ్ నాట్ నోన్. కేస్ 2, ద పాపులేషన్ ప్రపోర్షన్ పి ఈజ్ నాట్ నోన్, దెన్ ఇక్కడ నాట్ నోన్ కాబట్టి డిఫెక్టివ్ ఐటమ్స్ చెక్ చేసుకుంటూ వస్తామని చెప్పాను కదండి. D1, D2 సో ఆన్ dk be the defects in k samples. దానికి మళ్ళీ సైజ్ ఉంటుంది కదండి, ఒక్కొక్క గ్రూప్ కింద మనం చెప్పుకుంటూ వస్తాం కదా, n1, n2 సో ఆన్ nk రెస్పెక్టివ్లీ. ఇక్కడ చూడండి, పి ఈజ్ నాట్ నోన్. అలాగే దెన్ డిఫెక్టివ్ ఐటమ్స్ D1, D2 సో ఆన్ dk. దాని యొక్క సైజ్ ఎలా ఉంటుందండి? D1కి n1, D2కి n2. అలాగే D1, D2 సో ఆన్ dk దాని యొక్క సైజెస్ n1, n2 సో ఆన్ nk. అలాగే ఎన్ని వాల్యూస్ ఉన్నాయండి? i వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ith శాంపిల్ ప్రపోర్షన్ డిఫెక్టివ్. ఎలా రాసుకుంటామండి? ఇక్కడ పి ఈక్వల్ టు డి బై ఎన్ అని రాసుకున్నాం ముందు. ఇక్కడ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డిఐ బై ఎన్ఐ అని రాసుకుంటాం. పాపులేషన్ ప్రపోర్షన్ ఎలా రాసుకుంటామండి? ప్రపోర్షన్ ఎలా డినోట్ చేసుకుంటాము? పి ఈజ్ ఎస్టిమేటెడ్. ఎలా ఎస్టిమేట్ చేసి? నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఎస్టిమేటెడ్ బై పి హ్యాట్. అప్పుడు పి హ్యాట్ ఈక్వల్ టు 1 బై సమ్మేషన్ ni పిఐ ఈక్వల్ టు పి బార్, వేర్ ఒకటే అంటే పి ఈక్వల్ టు డి బై ఎన్, నంబర్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి పిఐ ఈక్వల్ టు డిఐ బై ఎన్ఐ. పి ఉంటే క్యూ కూడా ఉంటుంది, క్యూ హ్యాట్ ఈక్వల్ టు 1 మైనస్ పి హ్యాట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ లిమిట్స్ చెప్తున్నాను. కంట్రోల్ లిమిట్స్ ఎలా చెప్పుకుంటాము? సిఎల్ ఎలా రాసుకుంటామండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పి ఈక్వల్ టు ఎంత అవుతుంది? పి హ్యాట్. అలాగే ఎల్సిఎల్ ఎలా రాసుకుంటామండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పి మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ పి. అప్పుడు అదేమవుతుందండి? ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం, పి హ్యాట్ మైనస్ 3 రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ పి హ్యాట్ మైనస్ 3 రూట్ ఓవర్ పి హ్యాట్ క్యూ హ్యాట్ బై ఎన్. అలాగే యూసిఎల్ చాలా సింపుల్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పి ప్లస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ పి హ్యాట్ ప్లస్ 3 రూట్ వేరియన్స్ ఆఫ్ పి. అప్పుడు ఏమవుతుంది? పి హ్యాట్ ప్లస్ 3 రూట్ ఓవర్ పి హ్యాట్ క్యూ హ్యాట్ బై ఎన్. ఇది కంట్రోల్ చార్ట్స్ ఫర్ పి చార్ట్. నెక్స్ట్ ఏం చెప్పుకోవాలండి? కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఎన్పి చార్ట్. For
ఎన్పి చార్ట్స్. ఈ ఎన్పి చార్ట్స్ వచ్చినప్పటికీ ఇది కూడా చాలా సింపుల్ అండి, సేమ్ ముందులాగానే ఉంటుంది. ఇక్కడ పి ఈజ్ నోన్, పి ఈజ్ నాట్ నోన్. ఫస్ట్ కేస్ 1 ఏం చెప్పుకోవాలండి, పి ఈజ్ నోన్. అప్పుడు సిఎల్ ఏమవుతుందండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి, డిఫెక్టివ్ ఐటమ్స్ కదా, ఎన్పి. ఎల్సిఎల్ ఏమవుతుందండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ డి. ఎన్పి మైనస్ 3 రూట్ వేరియన్స్ ఆఫ్ డి. ఎలా రాసుకుంటామండి, ఎన్పి మైనస్ 3 రూట్ ఎన్పిక్యూ. అంతే అండి. తర్వాత యూసిఎల్ ఎలా రాసుకుంటాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి ప్లస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ డి. ఎన్పి ప్లస్ 3 రూట్ వేరియన్స్ ఆఫ్ డి. ఎలా రాసుకోవాలండి, ఎన్పి ప్లస్ 3 రూట్ వేరియన్స్ వాల్యూ ఎంత, ఎన్పిక్యూ. అంతే అండి. కేస్ 1 అయిపోయింది. కేస్ 2 ఏం చేస్తామండి, చాలా సింపుల్. కేస్ 2 వచ్చేసి కేస్ 2 ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. పి ఈజ్ నాట్ నోన్. అప్పుడు పి ఈజ్ ఎస్టిమేటెడ్. ఎలా ఎస్టిమేట్ చేసుకుంటామండి, ఎస్టిమేటెడ్ బై పి హ్యాట్. పి హ్యాట్ ఉంటే ఫార్ములా 1/ni. ఎలాగా, నంబర్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి సమ్మేషన్ ni pi, వేర్ pi ఈక్వల్ టు di/ni. అప్పుడు ఎలా రాసుకుని 1/summation ni, summation i ఈక్వల్ టు 1 to so on k di, i ఈక్వల్ టు 1 to so on k. సిఎల్ ఎలా రాసుకుంటామండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి. అప్పుడు ఏమవుతుంది, ఎన్పి హ్యాట్. ఎల్సిఎల్ ఎలా రాసుకుంటామండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ డి. ఎలా రాసుకున్నాం, ఎన్పి హ్యాట్ మైనస్ 3 రూట్ వేరియన్స్ ఆఫ్ డి. అప్పుడు ఎన్పి హ్యాట్ మైనస్ 3 రూట్ ఎన్పి హ్యాట్ క్యూ హ్యాట్. అలాగే యూసిఎల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి ప్లస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ డి. ఎన్పి హ్యాట్ ప్లస్ 3 రూట్ వేరియన్స్ ఆఫ్ డి. ఎలా రాసుకున్నాను, ఎన్పి హ్యాట్ ప్లస్ 3 రూట్ ఎన్పి హ్యాట్ క్యూ హ్యాట్. దిస్ ఈజ్ కాల్డ్ కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎన్పి చార్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, కంట్రోల్ చార్ట్స్ ఫర్ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్. అంటే ఏంటంటే సి చార్ట్ గురించి మనం చెప్పుకుంటూ వస్తాం. సి చార్ట్లో మనం ఏం చేస్తామంటే, కంట్రోల్ చార్ట్స్ ఫర్ నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్. నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్ని మనం సి చార్ట్ అనుకుంటాం. ఇన్ మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇన్స్పెక్షన్ సిచ్యువేషన్స్ ద శాంపుల్ సైజ్ n వెరీ లార్జ్, చాలా లార్జ్గా ఉంటాయి, అంటే ఎక్కువ ఉంటాయి. అండ్ ద ప్రపోర్షనల్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఇన్ ఎనీ స్పాట్ p వెరీ స్మాల్ సచ్ దట్ ఎన్పి ఈజ్ ఫైనైట్. అప్పుడు ఏమవుతుందండి, ఇన్ ద సిచ్యువేషన్ we can represent the data by C chart according to Poisson distribution, because Poisson distribution is applicable for rare events. మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా ఎలా యూజ్ చేసుకుంటాం అండి, చాలా సింపుల్, మనకు బాగా తెలుసు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చాలా రేర్ కేసెస్లో యూజ్ చేసుకుంటాము. ఎలాగా, ఇప్పుడు ఒక డే తీసుకున్నాం అనుకోండి, ఆ డేలో ఒక ఆఫీస్ అనుకోండి, ఫోన్ కాల్స్ ఎన్ని వచ్చాయి అనేది మనం చూసుకుంటాం. అలాగే ఒక రోడ్ తీసుకున్నాము, మంచి హైవే తీసుకున్న, అక్కడ ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి, ఒకరోజు అవుతాయి ఒకరోజు అవ్వవు. అలాగే ఒక బేల్ ఉందనుకోండి, బేల్ ఆఫ్ క్లాత్స్లో ఎన్ని ఉన్నాయని లెక్కబెట్టి చెప్పడానికి, అలాంటి వాటికి మనం చాలా ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. సపోజ్ ఏ శాంపుల్ ఆఫ్ n ఐటమ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ఏ లార్జ్ పాపులేషన్ హ్యావింగ్ పారామీటర్ లాంబ్డా. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పారామీటర్ ఎంత అయిందండి, లాంబ్డా. లెట్స్ సీ విత్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్ ఇన్ ద శాంపుల్. అప్పుడు హెన్స్ సి ఫాలోస్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ పారామీటర్ లాంబ్డా. అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి ఎంతండి, మీన్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీన్ వాల్యూ వచ్చి లాంబ్డా, వేరియన్స్ వాల్యూ వచ్చి లాంబ్డా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి ఈక్వల్ టు లాంబ్డా, వేరియన్స్ ఆఫ్ సి ఈక్వల్ టు లాంబ్డా. ఇది చాలా సింపుల్ అండి. కంట్రోల్ చార్ట్స్ లిమిట్స్ ఆఫ్ సి చార్ట్ వచ్చేసి ఇఫ్ లాంబ్డా ఈజ్ నోన్, లాంబ్డా ఈజ్ నాట్ నోన్ చెప్పుకుంటాం. కేస్ 1 ఇఫ్ లాంబ్డా ఈజ్ నోన్ అయితే సిఎల్ కంట్రోల్ లిమిట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి ఈక్వల్ టు లాంబ్డా, లోయర్ కంట్రోల్ లిమిట్ ఎల్సిఎల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సి మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ సి, లాంబ్డా మైనస్ 3 రూట్ లాంబ్డా. అలాగే యూసిఎల్
expectation of c plus 3 standard error of c lambda plus 3 root lambda. కేస్ 1 అయిపోయిందండి. కేస్ 2 ఏం చేయాలి, నంబర్ ఆఫ్ శాంపిల్స్, నంబర్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటాం. ఇఫ్ లాంబ్డా ఈజ్ నాట్ నోన్, c1 c2 so on ck are the number of defects per unit of samples of size. దాని యొక్క సైజ్ ఎలా ఉందండి, n1 n2 so on nk respectively. The lambda can be obtained by lambda hat 1 by n summation ni into ci. Control limit cl expectation of c equal to lambda. LCL expectation of c minus 3 into standard error of c lambda hat minus 3 root lambda hat. Upper control limit UCL expectation of c plus 3 into standard error of c lambda hat plus 3 root lambda hat. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుందండి, ఇన్ ది అప్లికేషన్ ఆఫ్ సి చార్ట్. ఇక్కడ 6 పాయింట్స్ ఉంటాయి. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఎక్కువ ఇస్తారు, షార్ట్ ఆన్సర్ అనమాట. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సి చార్ట్ ఈజ్ అప్లికబుల్ ఇన్ బేల్ ఆఫ్ క్లాత్స్. నేను ఇందాక పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పాను కదండి, అది ఇక్కడ అప్లికబుల్. ఇట్ ఈజ్ అప్లికబుల్ ఇన్ ఆర్డర్ ఆఫ్ కోటెడ్ పేపర్ అండ్ షీట్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఫిల్మ్. అలాగే ఇట్ ఈజ్ అప్లికబుల్ ఇన్ డిటర్మైనింగ్ ద నంబర్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఆర్ వీక్ స్పాట్స్ ఇన్ సిచ్యువేషన్ ఇన్ ఏ గివెన్ లెంత్ ఆఫ్ ఇన్సులేటెడ్ వైర్లోనే ఏదైనా పోతే దాన్ని ఎలాగా రీప్లేస్ చేసుకోవాలి అలాంటి వాటికి. ఇట్ ఈజ్ అప్లికబుల్ ఇన్ ఫెయిర్లీ కాంప్లెక్స్ అసెంబుల్ వైర్ ఇన్ టీవీ అండ్ రేడియో. మనం టీవీ కానీ రేడియో కానీ లోపల పార్ట్స్ చూసామనుకోండి, ఒక చిన్ని వైర్లు అక్కడక్కడ అలా కలిపేసి ఉంటాయి. మనం ఒక్కొక్కటి చెప్పగలమా, చెప్పలేము. అలాంటి వాటికి కూడా సి చార్ట్ ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ అప్లికబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ మిసైల్స్ అండ్ ట్యాంక్స్. ఇట్ ఈజ్ అప్లికబుల్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ అదర్ industrial quality control such as accidents in highways.